జిల్లా గండి క్షేత్రంలో అర్చకుల మధ్య జరిగిన వివాదం చర్చనీయాంశంగా మారింది. దేవుడికి నైవేద్యం సమర్పించకుండానే అపచారం జరిగిందని రాష్ట్ర దేవాలయాల హిందూ పరిరక్షణ సమితి అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్చకులు హారతి పళ్లెంలో డబ్బుల విషయంలో పరస్పరం వివాదానికి దిగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్ కు వినతి పత్రం సమర్పించారు. ఇలాంటి సంఘటనలు పలుమార్లు జరిగినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని, భక్తులు ఇచ్చే కానుకలను హుండీలో వేయించేలా చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ అనుకూలంగా స్పందిస్తూ పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, కుంభాభిషేకం జరుగుతున్న సమయంలో సంఘటనలు జరగడం విచారకరమని తెలిపారు. అర్జీ ద్వారా విన్నపం చేసుకోవడం జరిగింది. ఆ అర్జీ నందు ఈ యొక్క దేవస్థానం అర్చకులు వారి స్వలాభాల కోసము వారి యొక్క పంపకాల విషయంలోనే దర్శనం పడుతూ స్వామి యొక్క పేరును అపదపాలు చేస్తున్నారని తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్లేట్ కలెక్షన్ వాళ్ళు తీసుకోకుండా చేయమని ఒకటి, ఆ యొక్క అపచార్యకు కారణం ఏంటి, ఇవే కాక ఇంకా ఇక్కడ ఏమైనా జరిగేటి వాటిపైన కూడా మీరు చర్యలు తీసుకొని స్వామివారి యొక్క పేరును దిగజార్చకుండా మన సాంప్రదాయాలను హిందూ ధర్మాలను కాపాడాలని వారి యొక్క విన్నపంలో తెలియజేసుకోవడం జరిగింది. నేను ఈ విషయం మీద వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కానీ అర్చకులతో కానీ విచారించి ఈ యొక్క సీసీటీవీ ఫుటేజ్ కూడా నేను పరిశీలిస్తాను. దాంట్లో ఏది ఉన్నా కూడా అపచార విషయం గురించి క్షమించేదంటూ ఉండదు, దానిపై చర్య తీసుకుంటాను. ఆ తదుపరి ప్లేట్ కలెక్షన్స్ కానీ కాగితాలు కూడా ఏం చేయాలో చట్టరీకరణ దాన్ని కూడా నేను చర్య తీసుకోబడుతుంది. దీంతో మాత్రము ఎటువంటి ఎవరికి ఉపేక్షించేదంటూ ఉండదు. స్వామివారి యొక్క కుంభాభిషేకాన్ని కూడా త్వరలో పెట్టుకుంటున్నాము. ఇటువంటి సమయంలో ఇలాంటివి జరగడము చాలా దురదృష్టకరము. ఇటువంటి పునరావృతం కాకుండా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా కూడా అటువంటి చర్యలు నేను తీసుకోకూడదు. అయితే సంఘటన జరిగిందో అది భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్య. ఇందా చెప్పినట్లుగా పూజారులు అనేవాళ్ళు దేవుడి పట్ల భక్తులకి భక్తిభావం పెంచాలే కానీ తగ్గించే విధంగా వ్యవహరించకూడదు. ఎందుకంటే ఈరోజు మీకు పల్లెంలో భక్తులు భగవంతుని పట్ల భక్తితో మీకు డబ్బులు వేస్తున్నారు కాబట్టి వాటిని మీరు తీసుకుంటున్నారు, అంతవరకు పర్వాలేదు. కానీ వాటి కోసము పూజారులు గొడవ పడుతున్నారనే సందేశం ఏదైతే ప్రజల్లోకి వెళ్తుందో అప్పుడు సహజంగానే ఆ గుడి పట్ల భక్తుల్లో అంటే ఆ భక్తి భావన అనేది సన్నగిలుతుంది. అంటే మీరు పరోక్షంగా భక్తుల్లో భావన అనేది పెంచడానికి బదులు ఇంకా దాన్ని తగ్గిస్తున్నారంటే ఇంతకంటే దారుణం దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలని మేము ఇందాక డీసీ గారికి వినతి పత్రంలో చెప్పడం జరిగేది. కాబట్టి ఇంకో దురదృష్టమైన విషయం ఏంటంటే బయట మాట్లాడుకునేది అంటే ఈ హారతి పల్లెము గొడవ ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదంటే ఇందులో అధికారులకు కూడా వాటాలు ఉన్నాయనే విషయాన్ని బయట చెప్పుకోవడం అనేది ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. శ్రీనాథ్ అన్నగారు చెప్పినట్టుగా సేమ్ ఒకటే విషయమే. పూజారులు గొడవ పడి ఏదైతే అన్నప్రసాదన దేవుడికి సమర్పించాలన్న నైవేద్యాన్ని పగలుపూట కాకుండా ఎంతో లేటుగా చేయడాన్ని మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే ఇంకొక విషయం ఏంటంటే పూజారులు ఎంట్రన్స్లోకి భక్తులు వెళ్ళేటప్పుడు టికెట్ అడుగుతున్నారు. ఒక సామాన్య భక్తుడికి గుడిలో దర్శనం చేసుకునేదానికి డబ్బులు ఎందుకని మా హిందూ సమాజం తరపున నుంచి మేము అడుగుతున్నాము. ఇప్పటి నుంచి మేము అడుగుతుంది ఏంటంటే గుడిలోకి మేము దర్శనం చేసుకోవడానికి ఏ టికెట్ లేకుండా ఫ్రీగా చేసుకునే పద్ధతిని డీసీ గారు అమలుపరచాలని కోరుకుంటున్నాం. పవిత్ర పుణ్యక్షేత్రమైన గండి క్షేత్రంలో హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ మధ్యనే జరిగిన పూజారుల విషయమై ఈవో గారికి వినతి పత్రం సమర్పించి అందుకు సంబంధించిన విషయమై మాట్లాడడానికి ఇక్కడికి హిందూ కార్యకర్తలంతా బయలుదేరి వచ్చాము. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే భక్తుల మదిలో పూజారులు చేస్తున్న ఇష్యూ వల్ల భక్తులకు దేవుని మీద ఉన్న విశ్వాసం కోల్పోయేదానికి ఛాన్సెస్ ఉంది. ఎక్కడైనా మన హిందూ సంప్రదాయంలో భగవంతునికి భక్తునికి మధ్య వారధిగా పూజారులు వ్యవహరిస్తారు. గండి క్షేత్రంలో అలాంటి సాంప్రదాయానికి గండి కొట్టే విధంగా పూజారుల ప్రవర్తన ఉంది. రీసెంట్గా చూసిన ఇష్యూలో పూజారులు
హారతి పల్లెంలో వేసే డబ్బుల విషయంలో గలాట పడి దేవుడికే నైవేద్యం పెట్టకుండా సమస్య సృష్టించారన్నమాట. దీన్ని ఎట్టి పరిస్థితిలో ఒక భక్తుడిగా లేకపోతే హిందూ సంఘాల అధ్యక్షులుగా హిందూ సంఘాల నాయకులుగా మేమైతే దీన్ని ఉపేక్షించాం. ఎందుకంటే మన హిందూ ధర్మంలో ఫస్ట్ మనకు దేవుడు ఈ విధంగా ఉంటాడు, దేవుణ్ణి ఈ విధంగా పూజించాలి, దేవుణ్ణి ఈ విధంగా కోరికలు కోరుకోవాలని చెప్పే వ్యక్తులే పూజారు.